నమస్కారం. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతం ఆధారంగా చూస్తే లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్లస్ అవుతుంది, ఏ పార్టీకి మైనస్ అవుతుంది అన్నటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఒక్కొక్క పార్టీ వారిగా చూద్దాం. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 39.4% ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 40% ఓట్లు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకోగలిగింది. ఇక్కడ ఇది కేవలం అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి స్థానికమైనటువంటి అంశాలు, అలాగే అప్పటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఎదురొడ్డి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నందువల్ల కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద 40% తెచ్చుకోగలిగిందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అంతేకాకుండా ఇది జాతీయ దృక్పథంతో జరిగే ఎన్నికలు కాబట్టి, అంటే లోక్సభ ఎన్నికలు, తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి 39.4% అంటే దాదాపుగా 40% ఓట్ల కంటే మరొక 10 నుంచి 15% ఓట్లు దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అదే జరిగితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఒక ఎత్తు, జాతీయ దృక్పథంతో జరిగే ఎన్నికలు కాబట్టి అదొక ఎత్తు. ఇలా చూసుకున్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం 50% దాటే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే పోలైన ఓట్లలో, నేను చెప్తున్నది మొత్తం ఓట్లలో కాదు, పోలైన ఓట్లలో 50% దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎంఐఎం ఏదైతే ఉందో అది ఎలాగూ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి ఎంఐఎంకు ఉన్నటువంటి 2.2%, మొన్నటి దాకా ఉన్నటువంటి 2.2% ఓట్లు వచ్చాయి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. ఈ 2.2% కూడా కాంగ్రెస్కే లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అలా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి 53% దాకా ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి రెండు ఒక సామరస్యమైనటువంటి అవగాహన కావచ్చు, లేకపోతే ప్రత్యక్ష అవగాహన కావచ్చు, దేనికి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ 50% మించి ఓట్లు దాటే అవకాశం కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్కి చూసుకున్నట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి 37.35% ఓట్లు వచ్చాయి. అంటే 38% ఓట్లు వచ్చాయి. అది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పరిస్థితుల్లో, ఉద్యమ నాయకులందరూ సపోర్ట్ చేశారన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ఈ ఓట్లు సాధించగలిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి లేదు, ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంది. అదిగాక ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నాయకులంతా వెళ్ళిపోయి కాంగ్రెస్లో కలిశారు కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఓట్ల శాతం ఇప్పుడున్నటువంటి 37% అంటే 38% నుంచి ఇంకా కాస్త పడిపోయి 25 నుంచి 30% ఓట్ల మధ్య నిలుస్తుందన్నటువంటి అంశాన్ని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ హోరాహోరీగా పోటీలో లేకపోయినప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నటువంటి ఒక సందేశం జనంలోకి వెళ్ళింది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొంత దెబ్బతిన్నది. ఆ రకంగా చూసుకున్నా కూడా బీజేపీకి 14% ఓట్లు వచ్చాయి. మరి ఈ 14% ఓట్ల కంటే తగ్గిపోతుందా అంటే ఇక్కడ ఒక చిన్న మెలుకుంది. అంటే 14% ఓట్లు సంపాదించినటువంటి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈసారి ఎన్నికల్లో ఆ శాతాన్ని మరింత పెంచుకునే అవకాశం కనబడుతుంది. నేను ముందే చెప్పాను, ఇది జాతీయ దృక్పథంతో జరిగే ఎన్నికలు కాబట్టి భారతీయ జనతా పార్టీ కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లు సంపాదించినా కూడా ఈసారి అది 30% పెంచుకునే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం, జాతీయ దృక్పథంతో జరిగే లోక్సభ ఎన్నికల ఓట్ల శాతం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ 50 నుంచి 55 మధ్య, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 38% ఉందో అది పడిపోయి 25 నుంచి 30% మధ్య, అదే భారతీయ జనతా పార్టీ కేవలం 14% ఓట్లున్నా కూడా 30% పెంచుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఒక చిన్న అంశాన్ని మనం చూడాల్సి ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయి అని ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగినప్పటికీ కూడా అలా జరిగే అవకాశాలు లేదని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ తన స్వలాభాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం, కేసుల నుంచి తప్పించుకోవడానికి ఎవరో ఒకరు సపోర్ట్ అవసరం కాబట్టి
అంతర్లీనంగా అంటే స్లీపింగ్ మద్దతు కానీ ఇచ్చినట్లయితే, బీజేపీకి అలా ఇచ్చినట్లయితే బీజేపీ ఓట్ల శాతాన్ని పెంచుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జాతీయ దృక్పథంతో జరిగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మాత్రమే రెండు ప్రధాన పక్షాలుగా ఉంటాయి. అందులో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత బీజేపీ ఎక్కువ సీట్లని దక్కించుకోవచ్చు. బీఆర్ఎస్ ఒకటో రెండో స్థానాలకే పరిమితం అవ్వచ్చు. ఎంఐఎం ఎలాగూ ఒక స్థానం వస్తుంది కాబట్టి, వాళ్ళకు మొదటి నుంచి ఉంది కాబట్టి, అది కూడా ఈసారి సందేహాస్పదం అనే మాట కూడా వినిపిస్తోంది. అయితే అది మనం ఇప్పుడే కొట్టిపారేయలేం. టోటల్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకునే దిశగా ముందుకు సాగుతోంది. భారతీయ జనతా పార్టీకి మోడీ చరిష్మా, హిందూ ఓటు బ్యాంకు, అలాగే బీఆర్ఎస్ అంతర్లీనంగా ఇచ్చే సపోర్టు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూస్తూనే ఉండండి టీవీ తెలుగు.